తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో తెలంగాణలో గత 10 ఏళ్ల వాతావరణ రికార్డులు బద్దలవుతున్నాయి. 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు కావడంతో పాటు చలిగాలుల దాటికి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే 3 రోజుల పాటు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అతి శీతల గాలులతో పాటు పొగమంచు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇంత చలి ఎప్పుడూ చూడలేదంటున్నారు హైదరాబాదీలు. స్వెట్టర్లు, మంకీ క్యాపులు ధరించక తప్పడం లేదంటున్నారు. గత 3 రోజులుగా చలి ఎక్కువైందని చెప్తున్నారు. 3 రోజుల నుంచి చలి ఎక్కువ అయింది. సో ఇంతకుముందు మనం స్వెటర్, ఈ మంకీ క్యాప్ ఎప్పుడు యూజ్ చేయలేము. ఈ 3 రోజుల నుంచి స్వెటర్, మంకీ క్యాప్ అన్ని వాడేసి వస్తున్నాము. తర్వాత కూడా చాలా చలిగా అనిపిస్తుంది. ఇక తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. హైదరాబాద్లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పటాన్ చెరువులో అత్యల్పంగా 5.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్లో 7.2, మెదక్ 7.2, హన్మకొండలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రామగుండంలో ఉష్ణోగ్రత 10.9 డిగ్రీలకు పడిపోయింది. నిజామాబాద్లో 11.2, ఖమ్మంలో 12.4, మహబూబ్ నగర్లో 13.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇక నల్లగొండలో 14 డిగ్రీలు, భద్రాచలంలో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఇటు ఏపీని కూడా చలి వణికిస్తోంది. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాలను చలి గజగజలాడిస్తోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటంతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. పాడేరు, అరకులో 4 డిగ్రీల టెంపరేచర్ నమోదవ్వడంతో వాటర్ గడ్డకడుతోంది. వ్యవసాయ భూముల్లోని నీరు కూడా గడ్డకట్టడంతో రైతులెవ్వరూ ఉదయాన్నే పొలాల వైపు వెళ్లట్లేదు. అటు ఉత్తరాది రాష్ట్రాలపై కూడా చలి పంజా విసురుతుంది. పలు చోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాల్లో హిమపాతం సంభవించింది. పుల్వామా, షోపియాన్లో -5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్, కుప్వారాలో -3.6 డిగ్రీలు, ఖాజీగుండ్లో 2.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాఖండ్కు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. యూపీ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమవుతున్నాయి.